దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మనకి వాక్య ధ్యానముగా నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లా పల్లవి ఎత్తి పాడెను. మిరియాం ఏం చేసింది? మిరియాం అంటే స్త్రీ, ఆడమనిషి. ఏం చేసింది? దేవుని స్తుతించింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడింది, తంబురతో వాయించింది తంబుర్ని. అందరి ముందు స్త్రీలు వాళ్ళందరూ కలిసి దేవుని సమక్షంలో, దేవుని కొరకు ఆనందంతో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేశారు? ఆనందంగా డ్యాన్స్ చేశారు. సో ఈ వచనం ఎందుకో మరి చాలామంది క్రైస్తవులకి మరి గ్రహింపలేదేమో కానీ, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీ పాటలు పాడకూడదు, స్త్రీ వాయిద్యాలు వాయకూడదు, స్త్రీ నాట్యం చేయకూడదు, పురుషులు నాట్యం చేయకూడదు సంఘంలో. ఇంకా దావీదు మహారాజు గురించి కూడా ఒకసారి చూస్తే ఆయన కూడా నాట్యం చేసిన వాడే ఆనందంతో. నాట్యం చేసే విధానం పద్ధతిగా ఉండాలి, వేసుకున్న డ్రెస్ పద్ధతిగా ఉండాలి. అది మనం చూసుకోవాలి. అంతేగాని పాటలు పాడకూడదు, వాక్యం చదవకూడదు, పెద్దగా ఏ డ్రమ్ము ఏ ఇన్స్ట్రుమెంట్ వాడకూడదు స్త్రీ అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇంకా మీకు చెప్తాను, ఇవన్నీ వచనాలు మనం దేవుని వచనాలు, నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. సో ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు మరి ఇక్కడ స్త్రీని వద్దని చెప్పేసి పౌలు గారు అంటారు అనమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 14లో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండేవాళ్ళను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నదంట. వారు ఏమైనా నేర్చుకునే ఎలా ఇంట తమ భర్తలను అడగలను. సంఘములో స్త్రీలు మాట్లాడుకునడమే బెస్ట్ అని చెప్తున్నారు. 1 తిమోతి 2 మరి 11-12 చూసినప్పుడు 1 తిమోతి 2 ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, మొదట ఆదాము తర్వాత అవ్వ నిర్మింపబడి కాగా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వబుద్ధి కలిగి. ఓకే, ఈ పైన వచనాలు చూస్తే కనుక మీకు చదివి వినిపిస్తా బైబిల్లో నుంచి. సో 1 తిమోతి 2:11 నుంచి వచ్చి, స్త్రీలు మౌనంగా ఉండవాలని సంపూర్ణ విధేయులతో నేర్చుకునేవాళ్ళని. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనా ఆమెకు సెలవీయను. ఎవరు సెలవీయట్లేదు? పౌలు గారు సెలవీయట్లేదు. యేసయ్య కాదు, దేవుడు కాదు, ఇక్కడ పౌలు గారు ఆ సంఘానికి పర్టికులర్గా ఆయన అంటున్నాడు, నేను సెలవివ్వను అంటున్నాడు. క్లియర్గా చూడండి. ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ కంపేర్ చేసుకోవచ్చు. ఏ వాక్యంతో? పురుషులు నా వలె పెళ్లి చేసుకోకుంటే మంచిది, దేవుని సేవ ఇంకా బాగా చేస్తారన్నారు. ఇది కేవలం నా యొక్క ఐడియానే కానీ, ఇది నా యొక్క ఆలోచనే కానీ వాక్యం అలా చెప్పట్లేదని క్లియర్గా ఆయన అక్కడ మెన్షన్ చేశాడు కూడా. ఇక్కడ కూడా క్లియర్గా ఏం చెప్తున్నాడు? చేటుకై ఆమెకు సెలవీయను. పౌలు గారు సెలవీయట్లా. మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మింపబడిన వారు కారా? మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధం పడిను. సో ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అయితే మోసపరచబడింది. అయినను వారు స్వబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఆమె రక్షింపబడు. ఈ యొక్క చివరి కాంట్రవర్సీ ఏంటంటే, ఇక్కడ స్వబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులందు నిలకడగా ఉన్న శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అంటే కుమారులు అంటే ఆమె సంఘంలో బోధిస్తూ, సంఘంలో ఉంటూ, ఫ్యామిలీ లైఫ్ని ఏమన్నా కానీ, కుటుంబంని పిల్లల్ని పెంచడం కానీ ఇవన్నిటిని వదిలేసిద్దామో. ఇవి చేయకపోతే కనుక మరి పిల్లల్ని, ఒక విషయం చెప్పాలంటే, మగవారు బాగా స్త్రీల కన్నా మంచిగా వండగలుగుతారేమో కానీ పిల్లల్ని పెంచడం విషయంలో స్త్రీలు పెంచిన విధంగా మగవారు పెంచలేరు. సో అందునిమిత్తం మేబీ పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని సేవ చేయాలి, దేవుని కార్యాలు చేయాలని చెప్పేసి మీరు ఈ పనుల్లో పడిపోయి మీ యొక్క కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే రాబోయే జనరేషను, మరి మీ పిల్లలు చెడుగా ఉంటే కనుక చెడు జనరేషన్ అయిపోతుంది. కాబట్టి ముందు మీ ఇల్లుని చక్కబెట్టుకోండి అని ఇక్కడ పౌలు గారు ఇండైరెక్ట్గా చెప్తున్నారని మనం అర్థం చేసుకోగలుగుతాం.
ఇదే ఆ వచనం యొక్క మీనింగ్. చివరి వచనం కూడా అక్కడ ఆయన రాశాడు, అందుకే వెంటనే రాశాడు ఆయన. సో ఈ విధంగా అంటే స్త్రీలు ఎందుకు బోధించకూడదు, ఎందుకు పాటలు పాడకూడదు అంటే కొన్ని రీజన్స్ చెప్పాడు. ఈ రీజన్స్ ఉన్నాయి, అవి చేస్తూ ఇవి చేస్తే నో ప్రాబ్లం. ఇంట్లో పిల్లల్ని మంచిగా చూసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని పరిశుద్ధంగా పెంచుతూ, ఈ పక్క నువ్వు దేవుని సేవ, దేవులో కూడా నువ్వు బలపడుతూ, దేవుని వాక్యం చదువుతూ, దేవుని సంఘంలో పాటలు పాడుతూ ఉంటూ, దేవుళ్ళు టైం స్పెండ్ చేస్తూ, అది చేస్తూ ఇంటి దగ్గర కూడా పిల్లల్ని చూసుకుంటూ, ఈ రెండు సెట్ ఆఫ్ చేసుకోగలిగితే అది మంచిదని చెప్పడం కోసం ఆయన అలా చెప్పాడు. అవును కదా, క్లియర్గా ఉన్నాయి వాక్యాలు. ఎందుకంటే మనం చూస్తే కనుక ఆ కాలంలో ఇది కొరింథీయులకు రాసినప్పుడు పౌలు గారు, మరి తిమోతి గారికి రాసినప్పుడు, ఈ యొక్క కొరింథీయులకు రాసినప్పుడు, అక్కడ కొరింథీయులు ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఆ యొక్క కాలంలో స్త్రీలకు అసలు ఎటువంటి రైట్స్ లేవు. ఆ టైంలో స్త్రీలకి ఎటువంటి హక్కులు లేని టైంలో మరి ఈయన కనుక చర్చిలోకి వెళ్ళి స్త్రీలకి హక్కులు ఉన్నాయి, స్త్రీలకి అన్నీ ఉన్నాయని కానీ చెప్తే ఎట్లుంటుంది? పురుషులు కూడా రావడం మానేస్తారు. అందునిమిత్తం ఆయన చాలా జాగ్రత్తగా వాడాడు. స్త్రీలని వద్దు అని అన్నాడు, కానీ వద్దు అంటానికి రీజన్స్ కొన్ని చెప్పాడు ఆయన. ఆయన డైరెక్ట్గా అసలు వద్దు, అసలు స్త్రీలకు ఎటువంటి సంబంధం లేని ఎక్కడ చెప్పలేదు. వద్దు, అస్సలు వద్దని చెప్పలేదు. ఇదిగో ఇలా ఉండట్లేదు కాబట్టి వద్దు, అది చూసుకొని ఇది చూసుకుంటే మంచిదే ఉండొచ్చు. ఆయన రెండోది ఏంటంటే పురుషుల కోసం అని చెప్పేసి, ఎక్కడ పురుషులు మరి చర్చికి రావడం మానేస్తారో, స్త్రీలకు అంత రైట్స్ ఇచ్చేసావు కదా అని చెప్పేసి పురుషులు రావడం ఎందుకంటే ఆ సమయంలో పురుషుల యొక్క మైండ్ సెట్ అలా ఉంది. మనం దీన్ని ఒకవేళ కంపేర్ చేసుకోగలిగితే మనము సున్నతితో కంపేర్ చేసుకోవచ్చు. సున్నతి విషయంలో కూడా ఇంతే. పౌలు గారు ఏమంటాడంటే సున్నతి పొందడం, బైబిల్ ఏమో సున్నతి పొందమని చెప్తుంది కాబట్టి యూదులందరూ సున్నతి పొందాలి అని చెప్తుంటే, పౌలు గారు ఈ సున్నతి అనే దాన్ని బట్టి కొంతమంది మరి జెంటైల్స్ అంటే అన్ని జనులు కొంతమంది సున్నతి పొందడం అనే దాన్ని తీసుకొని, అమ్మో ఇలా దేవుడిని నమ్ముకుంటే, యేసుప్రభుని నమ్మితే సున్నతి చేయించుకోవాలంట అని చెప్పేసి అనుకొని వారు దేవుని దగ్గర రావకుండా దూరం వెళ్ళిపోతుంటే పౌలు గారు చెప్తారు, సున్నతి అంత పెద్ద అవసరం లేదు, హృదయంలో నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు, బాహ్యంగా సున్నతి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి పౌలు గారు చెప్పి వారిని సంఘంలోకి తీసుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ స్త్రీలకు కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే కనుక, స్త్రీలకు ఎక్కువ రైట్స్ ఇస్తే కనుక, ఎక్కడ పురుషుల యొక్క మనసు దెబ్బతిని పురుషులు కూడా రావడం మానేస్తారని చెప్పి పౌలు గారు తెలివిగా స్త్రీలకు ఏదైతే ఇవ్వగలిగిన ఫ్రీడమ్, అయితే బైబిల్ ఇస్తున్న ఫ్రీడమ్ని పౌలు గారు, స్త్రీలారా మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుంటూ అప్పుడు బైబిల్ పనులు కూడా చేసుకోండి, లేకపోతే పురుషులు ఏమంటారు, యేసు ప్రభు ఈ బోధల వల్ల మా స్త్రీలు మమ్మల్ని వదిలేసి, ఇళ్ళను వదిలేసి 24 గంటలు దేవుడు అని ఆ దేవుని పని మీద ఉంటున్నారు అని చెప్పేసి పురుషులు కోపం వస్తుంది. ఆ కాలంలో పురుషుల మనసులు అలా ఉన్నాయి కాబట్టి అలా పౌలు గారు తెలివిగా ఆయన రాయించాడు ఈ మాటలు. కానీ అది పెట్టుకొని మన వాళ్ళు ఇప్పుడు స్త్రీలు అసలు వాక్యం చెప్పకూడదు, స్త్రీలు అసలు పాటలు పాడకూడదు అని అంటున్నారు. మీకు ప్రూవ్ చేస్తే ఇప్పుడే. నెక్స్ట్ చూడండి. సో మొదటి కొరింథీయులు 11లో ఏమంటున్నాడంటే పౌలు, స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగినో పురుషుడు స్త్రీ మూలము కలిగిను, కానీ సమస్తము దేవుని మూలము కలిగాను. చూడండి ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తాడు, మీలో మీరే యోచించుకునండి. అంటే పైన కూడా చెప్తాడు ఇక్కడ, స్త్రీలు పురుషుని వల్ల కలిగాను, పురుషుడు స్త్రీ వల్ల కలిగాను, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్తున్నాడు మళ్ళీ పౌలు గారు. అదేంటి, ఇప్పుడే కదా పౌలు గారు స్త్రీ ఉండకూడదు, సైలెంట్గా ఉండాలన్నాడు. మళ్ళీ పౌలు గారు మళ్ళీ స్త్రీ పురుషులు ఇద్దరు సమానులు అని చెప్తున్నాడంటే అక్కడ పౌలు గారు అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే, స్త్రీలారా మీకు ఇవ్వబడిన పనులు మీరు చేస్తూ దేవుని పని కూడా చేయండి. ఒకవేళ మీకు ఇవ్వబడిన పనులు, ఇంట్లో పనులు మీరు చేయకుండా దేవుని పని కనుక మీరు చేస్తూ ఉంటే కనుక మీ పురుషులు ఏమంటారంటే, ఈ యొక్క దేవుడిని నమ్ముకోవడం వల్ల మా స్త్రీలు ఇళ్ళను వదిలేశారు, ఫ్యామిలీస్ని వదిలేశారు కాబట్టి ఈ దేవుడి దగ్గరికి మాకు అవసరం లేదు, ఈ దేవుడి దగ్గరికి వాళ్ళని పంపించము, మేము వెళ్ళము అన్న విధంగా మగవారు అంటారు. కాబట్టి స్త్రీలకు పౌలు గారు చెప్తున్నాం ఈ విషయం అనమాట. అందుకే చివరిలో ఇలా చెప్తున్నాడు, స్త్రీలు పురుషులు అందరూ ఈక్వలే అని చెప్తున్నాడు మళ్ళీ. అయితే మీరే యోచించుకున్నట్టు స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా అని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. పురుషులు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానం సోమసిద్ధంగా మీకు తోచును కదా, స్త్రీకి వెంట్రుకలు పైట చెంగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు ఘనము దేవుని సో అట్లాగే స్త్రీకి తల వెంట్రుకలు పై చెంగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనం. ఎవడైనాను కలహప్రియుడిగా కనపడిన ఎడల, చూడండి ఇవన్నీ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు,
స్త్రీ గొప్పదా, పురుషుడు గొప్పదా, లేకపోతే స్త్రీ అసలు బోధించకుండా ఉండాలా, ఇవన్నీ కాదు అసలు. యాక్చువల్లీ ఎవడో కలహప్రియుడు ఉన్నాడు ఆ సంఘంలో. ఈ విషయాలను బట్టి ఎవడో విశ్వాసుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు ఈ అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయించి. వాడి కొరకు పౌలు గారు ఈ మాటలను మాట్లాడాల్సి వచ్చింది అని మనకు అర్థమవుతుంది ఈ చివరి వచనం చదివినప్పుడు. ఎవడైనా కలహప్రియుడుగా కనబడిన మాలో అయినా దేవుని సంఘంలో అట్లా ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. సో కలహప్రియుడు కొరకు ఈ విషయాలని చెప్తున్నాడు పౌలు గారు. అంతేగాని పౌలు గారు అక్కడ ఏదో ఆజ్ఞ ఇవ్వట్లేదు, కొత్త ఆజ్ఞ కలహప్రియుడి కోసం. సేమ్ ఇది కూడా సున్నతి దగ్గర కూడా ఇంతే చెప్తారు పౌలు గారు. మనలో అనవసరంగా అనేక భేదములు కలుగుతున్నాయి కాబట్టి ఈ సున్నతి అనే విషయంలో మనము వాళ్ళని అన్ని జనులని స్ట్రెస్ చేయకండి. ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రావాలి, దేవునికి ప్రార్థన చేయాలంటే మీరు సున్నతి పొందాల్సిందే అని వారిని అనవసరంగా వారి మీద ప్రెషర్ పెట్టకండి. అలా ప్రెషర్ పెట్టడం వల్ల అసలు వారు దేవుడి దగ్గర నుంచి రాకుండా వెళ్ళిపోతున్నారు అని అక్కడ కూడా అదే మీనింగ్లో యూజ్ చేస్తాడు. సో కలహప్రియుడి కోసం ఈ వాక్యాలు, ఈ వాక్యం పట్టుకొని స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీ అసలు మాట్లాడకూడదు, స్త్రీ అది స్త్రీ ఇది అని. ఇంకో ఒక్క విషయం చెప్తాను, ఈ ఒక్క విషయానికి ఆన్సర్ ఎవరైనా చేయగలరా? బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడా, స్త్రీయా, పురుషుడా? ప్రాఫెసైజ్ చేసేది ఎవరు? ప్రవచించేది ఎవరు? స్త్రీయా, పురుషుడా, పరిశుద్ధాత్మ దేవుడా? దేవుడిని మహింపరిచేటప్పుడు ఆత్మతో మహింపరుస్తాం, ఆత్మతో స్తుతిస్తాం. ఆత్మ అంటే పురుషుడా, స్త్రీయా, ఆత్మనా? అన్నిటికీ ఆన్సర్ ఏంటి? ఆత్మనే. సో ఒక మనిషి పురుషుడు ఆరాధించిన, స్త్రీ ఆరాధించిన, పురుషుడు వాక్యం చెప్పిన, స్త్రీ వాక్యం చెప్పిన, పురుషుడు ప్రవచించిన, స్త్రీ ప్రవచించిన, ఎవరు ప్రవచిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అక్కడ స్త్రీ పురుష భేదం లేనే లేదు. సో కాబట్టి ఎందుకు మనం స్త్రీని అసలు ప్రవచించొద్దని కానీ, స్త్రీని అసలు మాట్లాడొద్దు అని కానీ, స్త్రీని పాటలు పాడొద్దని కానీ ఎలా చెప్పొద్దున్నాం అసలుకి? స్త్రీని కనుక రిజెక్ట్ చేస్తున్నామంటే 50% ఆఫ్ ద పాపులేషన్ని మనం రిజెక్ట్ చేస్తున్నట్టే. 50% ఆఫ్ ద మానవాళిని మీరు దేవుడి చిత్తంలో లేరు, మీరు పనికి మాలిన వారు, మీరు దేవుని కొరకు ఉపయోగపడరని చెప్పడమే. సో ఆ కాలంలో అలా ఉన్నాయి, ఆ కాలంలో పరిస్థితులు అలా ఉన్నాయి స్త్రీని బట్టి. సో అలా పౌలు గారు కలహప్రియులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. రెండవదిగా, ఒకవేళ కనుక నిజంగానే స్త్రీలను దేవుడు కనుక రిజెక్ట్ చేస్తే కనుక పౌలు గారి సమయంలో ఇప్పుడు యాక్సెప్ట్ చేయడా స్త్రీలని ప్రీచ్ చేయడానికి? అప్పుడు అన్ని జనుల వద్దకు వెళ్ళి అన్ని జనులకు సువార్త దేవుని ప్రజలకు సువార్త వదిలిపెట్టేసి దేవుడు అన్ని జనులకు సువార్త ప్రకటించిన దేవుడు, మొదట ఓన్లీ దేవుని ప్రజలకు అని చెప్పిన దేవుడు, తర్వాత అందరికీ నేను దేవుడు అని చెప్పిన దేవుడు, అలాగే ఇప్పుడు ఫస్ట్ పురుషులే బోధించవచ్చని చెప్పిన దేవుడు, పురుషులు సరిగ్గా లేకపోతే, పురుషులు సరిగ్గా దేవుని యొక్క వాక్యం చెప్పలేకపోతే, దేవుని నిలకడగా దేవుని సేవ చేయలేకపోతే స్త్రీలను ఎన్నుకోడంటారా? ఇజ్రాయేలీ ప్రజలు దేవుడి మాట వినకుండా ఎంత చేసినా దేవునితో సరిగ్గా లేకపోతే ఆ యొక్క ధన్యతను అన్ని జనులకు ఇచ్చిన దేవుడు, పురుషులు సరైన మార్గంలో మరి దేవుని సేవ చేయలేకపోయినప్పుడు స్త్రీలకు ఎవరంటారా? అది తీసివేసి పురుషుల దగ్గర నుంచి, అంటే పురుషుల మీద నుంచి దేవుని కృప స్త్రీల మీదకి రాదా? స్త్రీలను వాడుకోరంటారా దేవుడు? ఆ విధంగా కూడా మీరు ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్గా ఉన్నాయి. న్యాయాధిపతుల్లో చూడండి, దెబోరా అనే ఆడ మనిషిని న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. ఆ కాలంలో అవసరమైన విధంగా దేవుడు న్యాయాధిపతులను లేపుతున్నప్పుడు అందరిని మగవాళ్ళ న్యాయాధిపతులే కాదు, ఆడ మనిషిని కూడా దేవుడు న్యాయాధిపతిగా లేపాడు. సో అవసరాన్ని బట్టి దేవుడు ఆడవారిని కూడా లేపుతాడు. అదే సమయం ఇదే చివరి దినాల్లో మనం ఉన్నాం. సో ఖచ్చితంగా దేవుడు వాడుకున్నాడు. అందుకే యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, తర్వాత నేను సర్వజనుల మీద ఆత్మ కుమ్మరింతును, మీ కుమారులు అలాగే మీ కుమార్తెలు, అంటే స్త్రీలు కూడా ప్రవచనలు చెప్తారు, మీ ముసలి వారు కలుకొని మీ ఓన్ దర్శనం. అందరూ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అంత్య దినాలు వచ్చేసినాయి. ఈ సమయంలో స్త్రీలతో పాటు స్త్రీల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. సంఘం విస్తరించబడి దేవుని యొక్క సువార్త విస్తరించబడాలి. వీటన్ని విషయంలో స్త్రీల యొక్క పాత్ర కూడా చాలా పెద్దదిగా ఉన్నది. సో కాబట్టి ఏ విధంగా అయితే దేవుడు ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్నాడో, తర్వాత ఆ యొక్క ధన్యతను అన్ని జనులకు ఇచ్చాడు, అదేవిధంగా ఇప్పుడు పురుషులను ఎన్నుకున్న దేవుడు స్త్రీలకు ఇవ్వనంటారా? ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చివరి దినాల్లో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను, అందరినీ వాడుకుంటానని దేవుడే చెప్తున్నాడు. దేవుడు వాక్యమే చెప్తుంది. చూడండి. ఇంకా అలాగే పౌలు గారిని ఏషియాలో ప్రకటించొద్దు అని చెప్పేసి
దేవుడు రిజెక్ట్ చేస్తాడు. అలా రిజెక్ట్ చేసిన దేవుడు మరి ఆ టైంలో మరి ఈ టైంలో మరి ఎవరిని రిజెక్ట్ చేయలేదుగా. ఆసియాకి కూడా వచ్చిందిగా దేవుని యొక్క వాక్యం. అంటే ఆ సమయానికి దేవుడు అక్కడ పౌలు గారిని ఆసియాకి వెళ్ళబాకు, ఏషియాకి వెళ్ళబాకు అని చెప్పి పౌలు గారు ఆయన ఆపారు అంతే. కానీ ఆయన ఓవరాల్ ప్రణాళిక చూసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఏషియాకి కూడా వచ్చి మన కాంటినెంట్కి కూడా వచ్చి వాక్య ప్రచారం చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అదేవిధంగా ఫర్ ద టైం బీయింగ్ ఆ సమయంలో మనుషులకి మగవారికి ఎక్కువ రైట్స్ ఉన్నాయి ఆడవారి కన్నా. సో అలాంటి సమయాల్లో పౌలు గారు మరి దేవుని యొక్క ఆత్మ పౌలు గారి చేత అలా రాయించబడి ఉండొచ్చు, స్త్రీలను మౌనంగా ఉండండి అని. దాన్ని పట్టుకొని దాన్ని ఇప్పుడు అప్లై చేసి స్త్రీలు మౌనంగా ఉండాలి, ఏ మగవారు వాళ్ళు మౌనంగా ఉండడానికి, లేకపోతే వారు నీకన్నా తక్కువగా ఏం చేయబడ్డారా? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అందరికీ ఇవ్వబడింది. నేను మగవారికి ఎక్కువ పరిశుద్ధాత్మ ఇస్తా, స్త్రీలకు తక్కువ పరిశుద్ధాత్మ ఇస్తాను ఎక్కడ లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అలాగే ఇంకొక పాయింట్, పౌలు గారు ఏ విధంగా అయితే మ్యారేజ్ని అవాయిడ్ చేయమన్నారో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా. అది ఎందుకు అన్నాడు? అది మంచిది, మ్యారేజ్ అవాయిడ్ చేయండి. మగవారు మ్యారేజ్ అవాయిడ్ చేసి దేవుని సేవ ఇంకెక్కువగా చేయగలుగుతారు. పెళ్లి చేసుకుంటే కనుక పిల్లలు భార్యలని సేవ చేస్తారు, కానీ అంత ఎక్కువగా మీరు ఫ్రీగా సేవ చేయలేరని చెప్పేసి, పెళ్లి చేసుకోకుండా నాలాగా ఉండండి అని చెప్పి పౌలు గారు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా స్త్రీలకు కూడా అదే చెప్తుండే ఆయన. మీరు కనుక మరి దేవుని యొక్క వాక్యంలో కనుక పడిపోతే కనుక మరి దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఎక్కువగా మరి దేవుని యొక్క పనులు చేయాలనే ఆశ కలిగి ఇంకా దేవుడు అని తిరుగుతూ ఉంటే మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? రాబోయే జనరేషన్ని ఎవరు బాగు చేస్తారు? రాబోయే జనరేషన్ పాడైపోయిద్ది అన్న ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. కానీ దాన్ని రెండింటిని నువ్వు మెయింటైన్ చేసుకోగలిగితే పౌలు గారు రిజెక్ట్ చేయడు, దేవుడు కూడా రిజెక్ట్ చేయట్లేదు. సో ఈ వాక్యాలు ఇంత చక్కగా ఉన్నాయి. ఇవన్నీ వాక్యాలు ఒకటి గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ ఒక్కడే కాబట్టి స్త్రీలో ఉన్న పురుషుల్లో ఉన్న పరిశుద్ధాత్మే. సో బోధించేది పరిశుద్ధాత్మే, ప్రవచించేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. సో ఆరాధించేటప్పుడు కూడా ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నామంటే స్త్రీ పురుషుడని అక్కడ ఏ భేదం లేదు, అందరూ ఆత్మతోనే ఆరాధిస్తున్నారు. అంటే ఆత్మ మెయిన్, స్త్రీయా పురుషుడా మెయిన్ కాదు. కాబట్టి వాక్యాలు ఇంత చక్కగా వాక్యాలు రాయబడి ఉంటే వాటితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కనైన జ్ఞానం మనకిస్తే ఇంకా మోటివారులాగా స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీలు అక్కడ కూర్చోవాలి, స్త్రీలు సైలెంట్గా ఉండాలి, డ్రమ్ము కొట్టకూడదు, స్త్రీలు పాటలు పాడకూడదు, మైక్లో మాట్లాడకూడదు. ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది? సాతాను చూడండి ఎంత మోసం చేస్తున్నాడు మనుషుల్ని. సో దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించును కాక. ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయినట్టుంది. దేవుడి యొక్క వాక్యం దీవించును కాక. అందరికి అర్థమైందని ఆలోచించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్